లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ప్రధానంగా మన రంపచోడవరం నియోజకవర్గంలో కొత్త సంవత్సరంలో కొత్త జిల్లా అయిన సందర్భంగా కూనవరం మండలంలో దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే సంక్షేమ అభివృద్ధి పథకాలంటూ మేము ముందుకు వెళ్తా ఉన్నాం. దానిలో భాగంగా దాదాపుగా 4 సచివాలయాల్ని మేము ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నూతన బిల్డింగ్స్ చాలా మంది స్థలదాతలు కూడా సొంతంగా వాళ్ళ స్థలాలను కూడా కేటాయించినటువంటి పరిస్థితులు స్వయంగా మేము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్ఎస్సీ బిల్డింగ్ ఒకటి, సబ్ సెంటర్ కూడా ఒకటి మేము ఈ రోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ఇంకా మేము ఎన్నికల టైంలో ఏదైతే హామీ ఇచ్చామో సూపర్ 6 పథకాలు దాన్ని దాదాపుగా నెరవేర్చినటువంటి అంతా మా కూటమి ప్రభుత్వాన్ని. రాష్ట్రం అంతా అప్పులు పాలైపోయినప్పటికీ కూడా మా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహాయ సహకారాలతో ఈ రోజు ప్రజలకి అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ అన్ని సంక్షేమ అభివృద్ధి ఫలాలు మేము ప్రజలకు అందిస్తా ఉన్నాము. మీ అందరికీ తెలుసు, దాదాపుగా అసెంబ్లీలో మొదటి స్పీచ్ లోనే మాట్లాడినటువంటి పోలవరం సమస్య కోసం మాట్లాడిన వెంటనే 1000 కోట్లు మంజూరు చేసినటువంటి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విషయం మీకు తెలుసు. నేటి కూడా మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. ఇప్పటికి కూడా మన కూనవరం మండలంలో దాదాపుగా అందరికీ పోలవరం ప్యాకేజ్ అనేది పడుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ మేజర్ గా 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా ప్యాకేజ్ అవైలబుల్ కల్పించమని చాలా విన్నతులు వస్తూ ఉన్నాయి. అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. అవి కూడా రానున్న రోజుల్లో లిస్టులు రిలీజ్ అవుతాయని మాకు సిఓ గారు కూడా చెప్పడం జరిగింది. సో మేము రానున్న రోజుల్లో కూడా ప్రజలకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఎట్లాగైతే ఎమ్మెల్యే మంచి చేస్తుందని నమ్మి కూటమి ప్రభుత్వంలో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటాం. అదే విధంగా రానున్న రోజుల్లో మన గ్రామాలు, మన పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే స్థానిక సర్పంచుల కీలకం కనుక కూటమి ప్రభుత్వం నుంచి మేము అభ్యర్థులుగా ఎవరిని ప్రకటిస్తే వాళ్ళని మీరు నమ్మి ఓట్లు వేసినట్లయితే ఖచ్చితంగా మీ ప్రాంత అభివృద్ధి మా చేతుల్లో, నా బాధ్యత అని మరొకసారి ప్రజలందరికీ విన్నవిస్తూ ఇంత చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా మీ ఎమ్మెల్యేకి ఎప్పుడు మీ యొక్క సపోర్టు, ఆశీర్వాదాలు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా డబ్ల్యూ కామర్స్ తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store